హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం పీరియడ్స్ని బట్టి అంటే ఋతుస్రావాన్ని బట్టి సంతానోత్పత్తి ఎంతవరకు కరెక్ట్గా వస్తుంది అనే దాని గురించి చర్చించవచ్చా, ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ వల్ల, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల సంతానోత్పత్తి సమస్య తగ్గుతుంది అనే విషయాలని కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఒక కపుల్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హిస్టరీ కలెక్షన్ అనేది తీసుకుంటారు. అంటే ఆ హిస్టరీ కలెక్షన్లో మీ యొక్క ప్రీవియస్ డిసీజ్ కండిషన్స్ ఏదైనా ఉన్నాయంటే ప్రీవియస్ మెడికల్ హిస్టరీ, పాస్ట్ మెడికల్ హిస్టరీ, ప్రజెంట్ సర్జికల్ హిస్టరీ, పాస్ట్ సర్జికల్ హిస్టరీ ఇలా తీసుకుంటూ ఉంటారన్నమాట. వీటన్నిటితో పాటు సంతానోత్పత్తి సమస్య ద్వారా పోతున్నారు కాబట్టి ముఖ్యంగా మీ ఆ యొక్క హిస్టరీలో మీ యొక్క పీరియడ్స్ యొక్క సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఋతుస్రావం యొక్క సైకిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో రెగ్యులర్ పీరియడ్సా అనేది మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీ యొక్క గర్భాశయం యొక్క స్థితి ఎలా ఉంది, దాని యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని నిర్ధారించాలంటే మీ యొక్క ఋతుక్రమ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క పీరియడ్స్ని బట్టి దాన్ని ఏ విధంగా అంటారు మెడికల్ టర్మ్స్ అనే విషయం చూసినట్లయితే, ఎవరికైతే 6 months నుంచి 1 year వరకు లోపల పీరియడ్స్ అయ్యే వాళ్ళని దీన్ని అమెనోరియా అంటారు, అంటే అబ్సెన్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ అంటారనమాట. సో ఈ అమెనోరియా అంటే మీరిచ్చిన హిస్టరీని బట్టి అంటే గైనకాలజిస్టులు కేటగరైజ్ చేస్తారు. ఐదర్ 6 to 1 year కేటగిరియా, లేదంటే 35 days తర్వాత పీరియడ్స్ వస్తూ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళని ఒలిగో అమెనోరియా అంటారనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే 21 daysకి పీరియడ్స్ అవుతూ ఉంటారు, అంటే తక్కువ సమయంలోనే పీరియడ్ అనేది అవుతూ ఉంటారు కాబట్టి దీన్ని పాలీ అమెనోరియా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కాంటీ అమెనోరియా. ఈ స్కాంటీ బ్లీడింగ్స్ అంటే కొంచెం లైట్గా అవుతుంది. కొంతమంది అంటుంటారు పీరియడ్ అయితే అవుతుంది మేడం, లైట్గా అవుతుంది, బ్రౌన్ కలర్లో అయినట్టు అవుతుంది, ఒక్క ప్యాడ్ కూడా పర్ డేకి వెట్ అవటం లేదు అని చెప్పి అంటారనమాట. సో ఇలాంటి వాళ్ళని మనం స్కాంటీ బ్లీడింగ్ కిందకి వేస్తాము. సో స్కాంటీ బ్లీడింగ్స్ అలా ఉన్న వాళ్ళని మనల్ని ఏమంటామంటే హైపో అమెనోరియా అంటారు. అంటే తక్కువ బ్లీడింగ్ అనేది ఉంటుంది. వీళ్ళకి కొన్ని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అంటే ఏదో హెచ్బి తక్కువగా ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా అనేది తర్వాత రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి పీరియడ్స్ కరెక్ట్గానే వస్తుంది, వచ్చిన టైంలోనే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అనమాట. అంటే పూటకి 3-4 ప్యాడ్స్ మారుస్తూ ఉంటారనమాట. అంటే ఒక శానిటరీ ప్యాడ్స్ అనేవి మారుస్తూ ఉంటారు. వీళ్ళని ఓవర్ బ్లీడింగ్ కిందకే వేస్తారు. దీన్ని మనం మెనరేజియా అంటాం అనమాట. సో ఈ విధంగా మనం కేటగరైజ్ చేస్తామన్నమాట. మీరు ఇచ్చే హిస్టరీని బట్టి, మీ యొక్క ఋతుస్రావం బట్టి ఏ కేటగిరీ కిందకు వస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయనేది కేటగరైజ్ చేయడం జరుగుతుంది. సో మీ హిస్టరీలోనే 35% వరకు కూడా ట్రీట్మెంట్ అనేది ఐడెంటిఫై అవుతుంది. తర్వాత ఈజీగా ఇన్వెస్టిగేషన్ చేయటం, బ్లడ్ టెస్ట్లు, స్కాన్స్ ఇవన్నీ కూడా ఫర్దర్గా చేస్తారు. బట్ ఈ హిస్టరీ కలెక్షన్ అనేది మేజర్ థింగ్ అనమాట. టు డయాగ్నోస్ ద వాట్ యాక్చువల్ ప్రాబ్లం అనేదాన్ని బేస్ చేసుకోవాలంటే మీ హిస్టరీ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అనమాట. ఈ యొక్క పీసీఓడి ఆర్ పీసీఓస్ ఉండటం వలన ఇందులో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. అందులో హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, అంటే ఓవర్ హెయిర్ గ్రోత్ ఉందా, అన్వాంటెడ్ హెయిర్ రావటం, అంటే పీసీఓస్ ఉన్నప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే గడ్డం కింద, నెక్ సైడ్ అంతా కూడా, లైక్ లిప్ మీద, అలా వీటన్నిటి మీద కూడా అప్పర్ లిప్లో ఎక్కువ హెయిర్ రావటం, లైక్ ఈ యొక్క మేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినట్లు అనమాట. సో అలా ఉండటం వలన కూడా మీరు పీసీఓస్ ఉందా లేదా అనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. అంటే పీసీఓస్ ఉంది అని. సో మీ యొక్క బిఎంఐ ఎంత ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి మీ వెయిట్ ఎంత ఉంది అనేది అనలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా సంతానోత్పత్తి అవుతుందా లేదా అనేది కూడా చెప్పవచ్చు. కొంతమందిలో హైపోథైరాయిడిజం, హైపోనా అంటే దీన్ని బేస్ చేసుకొని కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటమా, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒబేసిటీ అవ్వటమా, లేదంటే అండం రిలీజ్ అయినా అది దాని యొక్క క్వాలిటీ లేకపోవటం లాంటివి గమనిస్తూ ఉంటాను అనమాట.
సో థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కూడా సంతానోత్పత్తి డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే జెనెటిక్ ట్యూబర్క్యులోసిస్. జెనెటిక్ అంటే త్రూ జెనెటిక్ ద్వారా టీబీ ఎవరికన్నా ఉందా, ప్రీవియస్ హిస్టరీలో మెడికేషన్స్ ఏదన్నా యూజ్ చేస్తున్నారా, అలాగే అబ్డామినల్ టీబీకి ఎఫెక్ట్ అయి ఉన్నారా, ఇవన్నీ కూడా నెక్స్ట్ అనలైజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ హిస్టరీ కలెక్షన్ ద్వారా హిస్టరీ తీసుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని మీ యొక్క క్లినిషియన్, మీ యొక్క గైనకాలజిస్ట్ అనేవాళ్ళు ఈ హిస్టరీ కలెక్షన్ బేస్ చేసుకొని డయాగ్నోస్ చేయరనమాట. కొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది, లైక్ అల్ట్రాసౌండ్ స్కాన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఇలాంటివన్నీ చేసి ఫైనల్గా ల్యాప్రోస్కోపిక్ ద్వారా మీకు కంక్లూడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క సంతానోత్పత్తి జరుగుతుందా లేదా అనేది తెలియడం కోసం ఈ యొక్క హిస్టరీ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా మీ హిస్టరీని కరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియోలో మనం సంతానోత్పత్తి తెలియాలంటే ఋతుక్రమం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరి వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.